ఒక మంచి కథ చెప్పుకుందామా? కథ పేరు ముసలి ఎద్దు. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులను చేసి బండిలాగా వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి దానికి దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పని చేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలిగాథను వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకొని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదా అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా? నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా, నీకు తెలియదా, ఈ ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుందని చెప్పాడు గోపన్న వెంకయ్యకు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకొని నాటి నుంచి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.